గత 3 నెలలుగా తమకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదంటూ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు నేడు ఆసుపత్రి ఆవరణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల నిరసనకు తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిన్న రాత్రి ప్రకటన కూడా ఇచ్చారు. నేడు కార్మికుల నిరసన చేస్తున్న ప్రదేశానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ ఎమ్మెల్యే సంఘటన స్థలం వద్దకు వచ్చేలోపే కార్మికులందరికీ 3 నెలల పెండింగ్ వేతనాన్ని బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చొరవ తీసుకుని తమకు జీతాలు పడేలా చేసినందుకు కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల జీతాల విషయం కాంట్రాక్టర్తో చర్చించడం జరిగిందని, జీతాలు పెండింగ్ పెట్టే పరిస్థితి భవిష్యత్తులో జరగకూడదని కాంట్రాక్టర్లకు తెలియజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మీరైతే చాలా నికృష్టమైన పని చేస్తున్నారు. అందుకే మీరేదో కడుపు నింపుకోవాలా, పేదతనం అనేది ఉంది కాబట్టి పేదతనం నుంచి మన పిల్లలను ఎట్లా మనం బతికించుకోవాలా, ఎట్లా చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయిలేమనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. మీరు చేసే పని మేమందరం ఎవరం చేయం. నేను వాస్తవ విషయాలు చెప్తున్నా. మీరేదో పేదతనం ఉంది కాబట్టి పేదతనానికి మనము నుంచి ఏదో ఒక రకమైన కొంత సంపాదించాలనే మంచి మనసుతో మీరందరూ ఈ రోగులు చేసినవన్నీ బాత్రూములు గిత్రులు ఎన్ని కడిగి మీరందరూ పరిశుభ్రంగా ఉంచుతున్నారనే దానికి మీ పరిశుభ్రమే వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీరందరూ కష్టపడి పనిచేసేదాని వల్లనే మేము ఉండగలుగుతున్నాం. కాబట్టి మీకు జీతాలు ఇవ్వకుండా మా ఫోన్లో కూడా పలకకుండా పోయేదానికి నేను రాత్రి 7 గంటలకు వచ్చిన తర్వాత చూసి అందరికీ మా వాళ్ళకందరికీ చెప్పినాను, మెసేజ్లు పెట్టినాం, పేపర్ కూడా చెప్పిన. సుబ్బరాయని కూడా నేను పొద్దున 8 గంటలకు ధర్నా పెట్టామని చెప్పడం జరిగింది. సుబ్బరాయని కూడా మీకు అందరితో చెప్పినాను. నాకు మళ్ళీ 9:30కు కూడా సుబ్బరాయనితో మాట్లాడిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు చేసిన రాత్రి 10 గంటల వరకు బయట ప్రాంతాలలో కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా నాతో మాట్లాడినారు. సరే మీరు ఉదయానికి లోపల డబ్బులు పడతాయి సార్, మీరేం తొందరపడొద్దు అని చెప్పడం జరిగింది. నేను వస్తామనే టయానికి 8కే చెప్పింది, 8 గంటలకు వస్తానని చెప్పిన. కాబట్టి మళ్ళీ పొద్దున్నే కొంతమంది ఫోన్లు చేసి 10:30 వరకు మీకు అందరికి పడిపోతాయి సార్, మీరు తొందరపడొద్దు అంటే నాకు చాలామంది ఫోన్లు చేస్తే ఇప్పుడు నేను వచ్చేదానికి కూడా అంత ఆలస్యానికి కారణం అదే. అందరికీ ఫోన్లు డబ్బులు పడినాయని ఇప్పుడే నేను దావన వాళ్ళే చెప్పినారు, మేనేజ్మెంట్ అందరికి పడినాయి చూడు సార్, మీ వాళ్ళు నన్ను కడుక్కోమన్నారు. దావన వస్తానగానే కొంతమంది ఫోన్ చేసి మీకు అందరికి పని అయినారు. కాబట్టి ఇప్పుడు తక్కువ డబ్బు పడింది అనేది మీరు అందరికీ చెప్తున్నారు. మీకు రావాల్సింది 13,965 రూపాయలు రావాలని మీరు అందరూ చెప్తున్నారు. తప్పకుండా ఆ డబ్బు ప్రతి ఒక్కరికి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చే డబ్బులో ఎవరు మిగిలించుకోవాలంటే వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకంటే మీరు చేసే పని చాలా మనసు సమ్మతం ఉండినా లేకపోయినా కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించుకోవాలని మీరు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర డబ్బు మిగిలించుకునే వాళ్ళు ఎవరు బాగుపడరు. మీ దగ్గర మీకు ఇవ్వాల్సిన కష్టంలో తగ్గించుకొని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి